మీకంటే ఎక్కువ నాకు ఆకలి అవుతుంది, అందుకని 5 నిమిషాల్లో ముగిస్తాను, అందుకంటే ఎక్కువసేపు నేను తీసుకోను. దయచేసి ఓకే ఉండాల్సిందే కోరుతా ఉన్నాను. నరేంద్ర కూర్చోండి. గౌరవనీయులు, సభాధ్యక్షులు, మిత్రుడు, ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు గడ్డపు శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు సోదరులు ఎమ్మెల్యే రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మిత్రుడు విజయ్ కుమార్ ముదిరాజు గారు, సోదరి సీనియర్ నాయకురాలు కరణం పరిమిత గారు, గౌరవనీయులు, ఈ నియోజకవర్గానికి ప్రభారిగా పనిచేసినటువంటి మిత్రుడు ధర్మ, పట్నంలో సన్మానం తమ్మి నువ్వు గెలిచిన కాడనే సన్మానం చేస్తా అని చెప్పి పట్నం నుంచి ఇక్కడికి వచ్చి నన్ను సన్మానించడానికి వచ్చినటువంటి మా సోదరి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరి ఉమక్క గారికి, మనతో పాటు ఈ ఎన్నికలలో మందకృష్ణ గారి నాయకత్వంలో మేము కూడా ఉంటాం రగన్న అని చెప్పి కష్టపడి రగన్న గెలుపు లోపల భాగస్వాములైనటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు మిత్రుడు లింగంపల్లి శ్రీనివాస్ గారు, యాదగిరి గారు, కృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి మా ఎంఆర్పీఎస్ నాయకులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా సీనియర్ నాయకులు అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. గౌరవనీయులు మున్సిపల్ వైస్ చైర్మన్ చెల్లా నరేందర్ గారు, సీనియర్ నాయకులు సుధాకర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నందారెడ్డి గారు, లక్ష్మీ నరసింహరావు గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి వీణ, యువ మోర్చా అధ్యక్షుడు సతీష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సత్యన్న, వివిధ మోర్చాల అధ్యక్షులు, అన్ని మండలాల నుంచి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మెదక్ శాసనసభ నియోజకవర్గంలో లీడ్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి మా మెదక్ టౌన్ అధ్యక్షుడు మిత్రుడు ప్రసాద్ గారు, రూరల్ మండలాధ్యక్షుడు ప్రభాకర్ గారు, హవేలీ గన్పూర్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి గారు, రాజు గారు, చిన్నశంకరంపేట మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు, దయానంద రెడ్డి గారు, భాను ప్రసాద్ గారు, చివరిగా కొంచెం వెనుకబడ్డం రాములన్న మా పాపనపేట మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రాములు గారు, వేదిక ముందున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా నా గెలుపు కాదు, అది మా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే గ్రామాల లోపల నేనెంత కష్టపడ్డానో నాకంటే ఎక్కువ పొద్దుగా లేస్తే బూత్ లో అనేక రకాలైనటువంటి అవమానాలు, ఇబ్బందులు, అవస్థలు వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మండల కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ముఖ్యంగా ఈ జిల్లా నడిపించినటువంటి సోదరుడు రథసారథి శ్రీనివాస్ గారు, వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు, ఆఖరికి మా కంట్రిబ్యూటర్లకి ఒకడు, మా రిపోర్టర్లకి ఒకడు వచ్చిండు రగన్న, రేపు అవకాశం వస్తే ఎంపీ అయితే బాగుంటుందని మా జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎజెండాలు పక్కన పెట్టి, మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చాలా మంది నా వెల్ విషర్స్ నా గెలుపులో పాత్ర పంచుకున్నారు. వారికి మరియు కనబడకుండా పక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీ దాకా వినబడుతుంది, రఘునందన్ గెలిస్తే మా పేదోళ్ల సమస్యలు తీరుతాయని చెప్పి నేను ఎన్ని కాన్ఫరెన్స్లలో ఒక్కొక్క బూత్ అధ్యక్షుని పేరు పెట్టి గట్టిగా అరిచినప్పటికీ కూడా ఈ గెలుపు మా గెలుపు రగన్న అని చెప్పి కష్టపడ్డ మా మెదక్ నియోజకవర్గ కార్యకర్త బంధువులకి, అన్నాదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా ఈ గెలుపును అంకితం చేస్తూ జీవితకాలం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి ఖచ్చితంగా రుణపడి ఉంటా. మా ఎమ్మెల్యేని పెద్ద లిస్టు తెచ్చి ఇచ్చింది నాకు, రగన్న గెలిచినావు కదా ఇటు సంగతి ఏందో చూడాలి. అథ్లెటిక్స్ ట్రాక్ కి వాకింగ్ పోయినప్పుడు పొద్దుగానే చెప్పారు, ఇడు అథ్లెటిక్స్ ట్రాక్ ఉండేనా, ఇడు అకాడమీ ఉండే, దీన్ని ఎత్తుకపోయినా దీన్ని మళ్ళీ మా మెదక్కి తీసుకురావాలని మొదటి కోరిక కాడికి మొదలు పెడితే మా గడ్డల శ్రీనివాస్ గారు చెప్పారు, అన్న రైలు సాయంత్రం 5 గంటలకే పోతుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది, రైలు సమయాన్ని 5 నుంచి 5:30కు పెంచమని చెప్పారు. అట్లా మొదలుకుంటే చాలా సమస్యలు. మా అక్కనపేటకు చెందిన సిద్ధిరాములు గారు మాట్లాడుతూ చెప్పారు, అన్న మాకు అజంతా ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రెండు మా అక్కనపేటలు ఆపాలి అన్నారు. అందుకంటే ముందు చేగుంటలు ఉంటారని వాళ్ళు కూడా నిలబెడతారు, చేగుంటలు కూడా ఆపాలి, అక్కనపేటలు కూడా ఆపాలి. ఎందుకంటే నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నది, ఈసారి పూర్తి చేద్దామని కోరుకుందాం. మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు రైల్వే జీఎం గారిని అడిగి చేగుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి కోసం మాట్లాడినాం.
అక్షరాల రూపంలో అది కాగితాల రూపంలో ముందుకు పోయింది. వచ్చే వారం ఖచ్చితంగా సౌత్ జోన్ రైల్వే జీఎం గారిని కలిసి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సికింద్రాబాద్ గారిని కలిసి ఆ రైలు ఒకటి, ఫ్లైఓవర్ అక్కడ వచ్చేటువంటి బ్రిడ్జ్ ఒకటి, మెదక్ రైలు సమయం మార్చడం ఒకటి, ఇంకెవరో చెప్పినారు రాక్ పాయింట్ కూడా ఒకటి వెనకటికి వాదా చేసిరని. వెనకటి వాళ్ళంతా వాదాలు చేసిపోతే ఇప్పుడు మనం ఆ వాదాలన్నింటినీ పూర్తి చేసేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చిర్రు. మీ ప్రతినిధిగా, మీ గొంతుకగా, మీ కష్టం ఖచ్చితంగా అది నియోజకవర్గ కష్టంగా గుర్తించి ప్రతి సమస్యని భారత పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే ఏ అధికారుల దగ్గరైతే ప్రస్తావిస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయో 100% రఘునందన్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పి నిరూపించుకొని ఖచ్చితంగా మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మీరు పడే కష్టంలో సగం కష్టంతో మనం గెలిచే రీతి లోపల మీ అందరి అడుగులు ఏంటోనని చెప్పి ఈ సందర్భంగా ఆ 7 పాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా నేను మీకు ఈ సందర్భంగా ప్రమాణం చేస్తా ఉన్నాను. లేకపోతే ఎక్కడి 200 కోట్లు, ఓటుకు 1000 పైసలు, బీర్లు, బార్లు ఓపెన్ గా వంచితే కూడా ఏం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర గదే రబ్బర్ చెప్పులు, గదే జీన్ పైలతోటి ఒకటే ఒక మాట, మెదక్ లో పార్లమెంట్ సభ్యుని గెలిపించి 3వ సారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా మెదక్ ఎంపీ ఉండాలని అనుకున్నాం. అంకుటిత దీక్షతోటి పనిచేసినాం. అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదని చెప్పినాను. ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. చాలా మంది గెలుస్తామంటావారా గారిని అంటాడు. నేను చెప్తా బరాబరి నేనే గెలుస్తా అని చెప్తా. ఇందాక పరిణత చెప్పినట్టు చాలా మంది అనుకుంటారు దీనికి అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ, ఏడగెళ్తుంది మెదకు, ఆడోడు 6 అడుగులోడు ఉన్నాడు, ఈడోడు 3 అడుగులోడు ఉన్నాడు అని ముచ్చట చెప్తాడు. 6 లేదు 3 లేదు. గెలుస్తామంటే ఇది కాన్ఫిడెన్స్. ఇది నెపోలియన్ చెప్పిండు. అమెరికాకు అధ్యక్షుడిగా పోటీ చేసిన అబ్రహం లింకన్ నిరూపించిండు. 18 సార్లు పోటీ చేసి ఓడిపోతే కూడా నేను అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని కష్టపడితే గెలిచిండు, అమెరికా అధ్యక్షుడైండు. రఘునందన్ కూడా గంతే. చిన్న పల్లెటూరు బొప్పపురంకి వచ్చిన 500 నోట్లు ఉన్న కాడికి వెళ్ళి యాడికి పంపిణీ మీరందరూ ఏడికి అరే నాడు భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ కూర్చున్న సెంట్రల్ హాల్లో మనం కూర్చుంటే వాడి శివాయి ఒక దర్శనం. ఎందరో మంది యోధులు, మేధావులు ఈ దేశాన్ని పాలించినటువంటి ఉద్దండులు కూర్చున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్లో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీ గారికి అందరూ ఒకప్పుడు డ్రీమ్, ఒక్కొక్కరు యోధులు కనబడుతున్నారు. ఓ పక్కన నరేంద్రుడు, ఇంకో పక్కన రవిశంకర్ గారు ఇట్లా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో మనం టీవీలో కట్టుకపోై చూసినటువంటి గొప్ప నాయకుల పక్కన నాకు కూర్చోవడానికి కుర్చీ కల్పించినటువంటి మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి జీవితంలో నేను చెప్తా ఉన్నాను. మీకు కూడా ఒకటే నా విజ్ఞప్తి, రగన్న గెలిచిండు అయిపోయింది. ఇక రగన్న బొమ్మని రేపు సర్పంచ్ గెలిపిస్తాడా బరాబరి గెలిపిస్తాడు. మీ అడుగులో ఉంటాడు, మీ కష్టంలో బరాబరి రగన్న ఉంటాడు. మీరు దావత్ ఇచ్చిన రోజు మీ ఎంపీ సాబ్ రాకపోవచ్చు, కానీ రగన్న కష్టం వచ్చిందంటే బరాబరి అందరికంటే ముందు ఉంటుంది మీ ఎంపీ రఘునందన్ తప్ప ఇంకొకటి కాదు. అందుకని మీరు కూడా రగన్న సీనియర్ 100 కిలోలు ఉన్నాడు, ఈయన మీద నేను కౌన్సిలర్కి వెళ్తానా సర్పంచ్కి వెళ్తానా అని డౌట్ పడద్దు. శత్రువు ఎవడనేది అవసరం లేదు, నీ కాన్ఫిడెన్స్ ఎంత అనేది ముఖ్యం. వెంకటరామరెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి. ఎన్ని కోట్లకి? 1,00,000 కోట్లకు అధిపతి. 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. అంటే 1000 కోట్లు వైట్ మనీ పెట్టి భూమి కొన్నాడు. వాడికి 200 కోట్ల లెక్క అయితాయా? వాళ్ళ సార్కి ఏమన్నా లెక్క అయితాయా? మరి మన ముందు లెక్క పెట్టినామా? గట్టి పోస లెక్క తీసి 200 కోట్లని ఆ 7 పాయల దుర్గమ్మ కాళ్ళ కాడ పెట్టి నిలబడ్డమా లేదా? మెదక్ నిలబడ్డదా లేదా? గెలుస్తామని ఇదే ఫంక్షనాలో చెప్పిన నేను. గెలిచినవా లేదా? ఎవరి కృషి? ముంగటున్న కృషి. మీడియున్న దానికంటే ఎక్కువ ముంగటున్న కృషితో గెలిచినాం. ఎందుకంటే ప్రతి బూతులో ఎదురుగున్నాడు 1000 వంచితే, మందు వంచితే, వాడు బెదిరిస్తే ఏ రోజు కూడా తెలవచ్చలే. అవసరం ఉంటే నాకు ఫోన్ చేసిరు, రగన్న ఏం చేయమంటామని అడిగితే నేను ఇచ్చిన చిన్న సలహాలతోటి ఎవరినైనా ఎదుర్కోవచ్చని నిరూపించినవా లేదా? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఆత్మవిశ్వాసం.
స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప గంటలు ఉక్కు నరవలు కలిగిన వాళ్ళు నాకు 1000 మంది అవసరం లేదు. ఎంతమంది చాలు? 10 మందిని వేయండి. ఎంతమందిని? 10 మందిని వేయండి. మెదకులో మేమే గెలవాలి, అన్ని ఎంపీపీలు జడ్పీటీసీలు అనే గోల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుంచే పనిచేసుడు మొదలు పెట్టుర్రి. నాకన్నా నోటిఫికేషన్ రాలే కదా, నాకు టికెట్ ఇస్తే 10 కోట్లు పెడతా అంటాడు ఒక ఆయన. టికెట్ ఇచ్చినాక 10 రూపాయలు కూడా తీయడు ఆయన. అందుకని పైసలతో ఎన్నికలు గెలుస్తామనే మూర్ఖపు భావన ఎవరికన్నా ఉంటే దయచేసి దాన్ని మర్చిపోదు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకట్రామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది, అంతే విలువ ఉంది. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చినట్ట పాపం. యాడికి? నీకు ఇక్కడ తెలియదు, వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది అది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు పెద్దమంత్రులు? ఏం చెప్తారు? మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా? చెప్పరా? వెంకటరామరెడ్డి ఆయన మెదకోడా? మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక మన నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి దాకింది? వెంకటరామరెడ్డికి దాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ జరిగితే క్రొకడైల్ ఫెస్టివల్. పట్టోడప్పుడు చెడ్డోడు కాదు, బాధపడద్దు. మాట పట్టం, గాయపట్టం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకల దెబ్బ కొట్టినా అని చాలా ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టడా? ఎప్పుడన్నా హరీష్ రావు అనేటోడు అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇగో ఇది సంకల్ప బలం. నేను గెలుస్తారా? బరాబరి గెలుస్తా. ఇందాక ఎవరో చెప్పారు, అక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తుంది. గెలిపేదా? అరే దానికి సజీవ తార్కాణం మీ ముంగటున్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మనం ఏమైనా 100 కోట్లు వచ్చినామా? ఓటుకు 1000 వచ్చినామా? బీర్లు ఇచ్చినామా? బిర్యానీలు ఇచ్చినామా? ఇప్పుడు 3 దాకా కదలకుండా కూర్చొని భూమధ్య రాగినగా వెళ్తామంటే కదులుతురా? ఎవరన్నా కదులుతురా? అదే టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పటికీ అన్నలు కూడా ఎత్తుకొని పోదురా లేదా? ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క లక్ష్యం, లక్షణం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఈ కష్టంలో ఏడు దాకైనా పోవాలి. మనం ఏడు దాకైనా పోవాలి. శ్రీ ఒక మాట చెప్తాడు, చాలా సభలలో చెప్తా నేను. పోతే పోని, నేను ఈ యుద్ధంలోకి దిగినాక చాలా మంది పోయిరు. పోతే పోని, దాంట్లో సతీ ఉందా, సుతుడు ఉన్నాడా, ఇంకెవరున్నారా పట్టించుకోకు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ వెనకాల తిరిగేది చూడొద్దు. పోయిన దాంట్లో ఎవరు పోయిందనేది దాని గురించి పట్టించుకోవద్దు. పోతే పోని సుతుల్ సతుల్, వస్తే రాని కష్టాలు నష్టాలు. కానీ లక్ష్యం ఏంటి? మెదక్ పార్లమెంట్ గెలవాలి, నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఇచ్చినవా లేదా? ఒకరోజు పొద్దున్నే సోదరి కరీనం పరిమిత ఫోన్ చేసి, అన్న యాడున్న ఓనది గజ్వేల్ ఏరియాలో తిరుగుతున్న తల్లి అన్న, అర్జెంట్ గా నేను కలవాలి, నేను వస్తా అన్నది. ఇంత దూరం ఎందుకు, నేను అటు వచ్చినప్పుడు చూద్దాం అంతే అన్న. కాదని అర్జెంట్ గా నీతో 2 మాటలు మాట్లాడాలని వచ్చింది అన్న. నాకు భయం అవుతుంది, ఎదురు వాళ్ళు బాగా డబ్బులు ఖర్చులు పెడతా ఉన్నారు. మన కార్యకర్తలు గుండె చెదిరిపోతున్నటువంటి పక్షుల్లాగా ఇబ్బంది పడుతున్నా. ఎట్లా అంటే, నువ్వేం బాధపడక తల్లి, గెలుపు నేను మళ్లీ చెప్తా ఉన్నా. చెల్లెలాగా నా కోసం ఇంత దూరం వచ్చి బాధపడుతున్నావు కదా, నేను చెప్తున్నా, నువ్వు అధైర్యపడకు. నువ్వే నీకు ఇచ్చిన పని చేయి. రఘునందన్ రావుకు గెలవడం ఎట్లనో తెలుసు,
గెలిపియడం ఎట్లున్నో తెలుసు, నాయకుడు ఎట్లుండాలో తెలుసు, కార్యకర్త బంధువుల్ని ఎట్లా నడపాలో నాకు తెలిసి అట్లే నడిపిస్తా తల్లి అని చెప్పిన. నడిచినవా నడవలేదా? నడిచినవా నడవలేదా? అన్నం తిన్నా తినకున్నా గెలిచినవా గెలవలేదా? 200 కోట్లు కాంటాల దిక్కు పెడితే మనం కోటి కూడా పెట్టలేకపోయినాం. అయినా గెలిచినవా లేదా? ఎట్లా గెలిచినాం? జనం గుండె గెలిచినాం కాబట్టి గెలిచినాం. డబ్బులతో గెలవలేము ఎన్నికలు. డబ్బులతోటే గెలిచేది ఉంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి కాడు. ఎవరైతారు? అంబానీలు, ఆదానీలు, టాటాలు, బిర్లాలు కావాలి. అంతేనా? తప్పుడు ఏరు. అందుకనే రేపు నేను సర్పంచ్ అయితా అంటే అవుతావు, అయితానంటే అంటే కాదు. ఏమనాలి? నేనే మా ఊరికి సర్పంచ్, రానురా ఎవడొచ్చాడో రాను గీత గీయాలి. గీస్తారా? పాపనపేట మీకున్నాం. ఎందుకు మీకున్నారు? రాములు మంచిగా 100 కిలోలు ఉన్నాడు. లేడా మీ అధ్యక్షుడు? ఏడున్నాడు? సీనియర్ నాయకులు ఉన్నారు, సత్యన్న లాంటి వాళ్ళు. ఇది కూడా ఏమైతే పాపనపేట ఏడొస్తాయి మనకు ఉన్నారు. వచ్చినాయా రాలేనా? 9,54,000 ఓట్లు అక్షరాలు ఎవరికి వచ్చినాయి? మనకు వచ్చినాయి. ఉత్తగా రాలేదు, మీరందరూ కష్టపడికి వచ్చినాయి. అందుకని దయచేసి ఎప్పుడు అధైర్యపడకూరు. ఎప్పుడన్నా అధైర్యం మీ కళ్ళ ముందు కనబడితే రఘునందన్ యాద్ చేసుకోరు. అరే ఏం మొండోడు రాబాయి మా రఘునందన్ యాద్ చేసుకోరు. నేను చెప్తా ఉన్నా, నిజంగా చెప్తా ఉన్నా. నా జీవితంలో నేను అనేక ఆటుపోట్లని, అనేక అవమానాలని, అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రతి అవమానానికి బదులా చెప్పాలనుకున్నా. ఆ బదులో మనం మెదక్ గెలిచి చెప్పినామా? రేపు మీరు కూడా మీ ఊర్లో ఆయన ఎక్కిరిచ్చిండు, ఈయన ఎక్కిరిచ్చిండు, బీజేపీలో ఎవడున్నాడు రాబాయి నువ్వు గాడు ఎందుకుంటావు? ఇందాక సతీష్ అన్నాడు, 4 లేరు ధర్నా కాడ ఏం చెప్తావు రాబాయి అని బాధపడకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను మా ఊరి సర్పంచ్ అయితా. తిరుగు రేపటి నుంచి ఇంటింటికో దండం పెట్టు, రూపాయి ఖర్చు పెట్టకు, వాళ్ళ దగ్గరనే ఛాయ్ తాగు, వాళ్ళ దగ్గరనే పువ్వు తిను, అక్కను చెల్లేను ప్రేమతోటి వాళ్ళని గెలువు తప్ప పైసలతోటి గెలుస్తా అనుకుంటే మాత్రం కాదు. అవుతుందా? మెదక్లో అన్ని మండలాలలో ఒక పాపన్నపేట తప్ప మిగతా అన్ని మండలాలలో మనకు మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీ రేపు పెరగాలనా తగ్గాలనా? నిన్నటి దాకా మీరు నా గెలుపు కోసం పనిచేసారు. రేపటి నుంచి నేను మీ గెలుపు కోసం పనిచేయాలా వద్దా? అయితే మీరు 2 పనులు చేయాలి. ఎన్ని పనులు? 2 పనులు. సర్పంచ్ గా నేను పోటీ చేస్తా, మా ఊర్లో నాకు రిజర్వేషన్ అనుకూలంగా ఉంది, చేతులెత్తురి. ఫస్ట్ ఓటర్ లిస్టు తీసుకోరి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయో చూడురి, వాళ్ళు ఎవడు మనోడు ఎవడు పరాయోడు ఐడెంటిఫై చేసుకోరి. పరాయోళ్ళ దగ్గరికి పోయి రోజు దండం పెట్టుర్రి. సాల్పు తల్లే కాడ మొదలు పెట్టుర్రి. అక్క మంచిగా ఉన్నావా, బావ మంచిగా ఉన్నాడా, ఆడికేళ్ళు మొదలు పెట్టుర్రి. కానీ పొరపాటున కూడా అని చెప్తున్నా, పొరపాటున కూడా నేను సర్పంచ్ పోటీ చేస్తున్నాను ఇప్పుడే చెప్పకుర్రి. చెప్తే కథం ఇక నీ పని. మన పార్టీ వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు అందరు కథం చేస్తారు. నీ మనసులో నువ్వు ఒక లక్ష్యం పెట్టుకో. నేను ఎంపీటీసీ కావాలి, నేను మెదక్ కౌన్సిలర్ కావాలి, మెదక్ మున్సిపాలిటీ బీజేపీ గెలవాలి. ఇది మన లక్ష్యంగా పెట్టుకోవాలి. అయితే బరాబరి గెలుస్తాం. రఘునందన్కి ఏం కొమ్ములు లేవు, మీకంటే ఎక్కువ లేడు, మా సీనన్న కంటే 10 కిలోలు తక్కువనే ఉన్నా. అవునా? అయినా ఒక పని అనుకొని పోయినామంటే అయిందా కాలేదా? లింగపల్లి సీన్ ఎంతున్నాడు? 5 అడుగులు లేడు సీను. ఎంఆర్పీఎస్ నడిపిస్తుండా లేదా? అందుకని మనిషి హైటో వెయిటో పైసలో ఇంకేం కౌంట్ కావు. అయితే 20 ఏళ్ల కింద ఎమ్మెల్యే అయినా, 7 సార్లు ఎమ్మెల్యే అయినా, 4 సార్లు మంత్రి అయినా అని పొంగనాలు కొట్టిండు ఒక ఆయన మెదక్ వచ్చి. గెలిచిండా ఎమ్మెల్యే? బండకేసి కొట్టిందా కొట్టలేదా? మొదటిసారి రాజకీయాలకు వచ్చినట్టు గెలిచి వచ్చిండు. అందుకని ఈ చూడాలి ఏముండాలి మనకి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఉందా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తుంది. అసలు కొంతమందికి లేదా? ఇంకా రఘునందన్లో ఇంత చెప్పినాక కూడా ధైర్యం రాకపోతే నేనేం చేయలేదండి. సో ఏదైనా ఒక పని చేయాలనుకుంటే సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు సర్పంచ్లు, ఎంపీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళు ఎంపీటీసీలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా, కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు కౌన్సిలర్గా ముందు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యం దిక్కు మన అడుగులు పడేందుకు పనిచేయాలి. అది పెద్ద యుద్ధమేం కాదు, మా ఊరిలో 993 ఓట్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 పోటీ చేస్తాం. రైట్, ఈయనది ఈ కులం, ఆయన నా కులం, ఈయనది ఈ కులం. నాదేం కులం, నా ఓట్లు ఎంతమంది ఉన్నారు, ముందు వాళ్ళని దండం పెట్టి సెట్ చేసుకో. తర్వాత మన పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని కలువు. ఇట్లా నువ్వు పని విభజన చేసుకొని. రఘునందన్కి ఎవరు ఎంపీ టికెట్ డిక్లేర్ చేయలేదు. జనవరి 10వ తారీఖు రోజు
జనవరి 21 రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అవుతుందంటే మొత్తం పార్లమెంటులో 200 ఓటింగులు పెట్టినాం. రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. ఒక దిక్కు మోడీ గారి బొమ్మ, ఒక దిక్కు రఘునందన్ రావు బొమ్మ. ఏం మెసేజ్ పంపించినాం? ఇండైరెక్ట్ గా మెదక్ ఎంపీ క్యాండిడేట్ ఎవరని చర్చ జరిగింది? అయిపోయా. నువ్వు 3 నెలల ముందే పనిలోకి పోతివి. జనవరి 10వ తారీఖు రోజు ఓటింగులు లేపుతివి. ఒక చర్చ జరిగింది. ఎందుకు పెట్టిండు ఓటింగులు? ఎందుకు పెట్టిండు? వాడు అంటాడు సాయంత్రం ఛాయ్ తాగడం ఎందుకు పెడతాడు పోయి అని పోటీ చేయాలని షోకుంది పెట్టిండు అంటాడు. ఇంకోటి అంటాడు పైసలు ఎక్కువైనాయి పెట్టిండు అంటాడు. ఏదైనా కానీ ఛాయ్ హోటల్ కాడ, కళ్ళు దుకాణం కాడ, సిట్టింగ్ రూమ్ల కాడ రఘునందన్ రావు పేరైతే తినవడ్డదా లేదా? సంక్రాంతి పండుగకు మొదలు పెట్టినామా? మృగశిర కార్తెచ్చేటప్పుడు ముగించినామా? మరి ఎండ 45 ఉంది, 50 ఉంది అన్నారు. భయపడి ఎవరన్నా? ఎండ దెబ్బ కొడుతుందని భయపడినామా? పైన సూర్యుడు, కింద ప్రచార రథం మండుతుంటే కాలుతుంటే పరిగెత్తినవా లేదా? సూర్యుడినే లెక్క చేయకుండా నా కోసం కష్టపడ్డ మీరు రేపు మీ ఎన్నికలు వస్తే కష్టపడరా? గెలవాలని ఉందా లేదా? ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ ఎవరు గెలవాలి? మీరు గెలవాలి. ఎవరు గెలవాలి? మనం గెలవాలి. ఏ గుర్తు గెలవాలి? కమలం గుర్తు గెలవాలి. గెలవాలా వద్దా? అదే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న నరేంద్రుడు 1962 తర్వాత 3వసారి వరుసగా ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కాలేదు. ఈజ్ ఓన్లీ ద వన్ అండ్ వన్. అనగా ఛాయ్ అమ్మిన నరేంద్ర మోడీ గారి సంకల్పం ముందు మనకెంత సంకల్పం ఉండాలని ఆలోచించుకోవాలి. ఎవరు మన నాయకుడు? మన అడుగు జాడలలో మనం నడవాలా వద్దా? ఆయనకే ఎంత ధైర్యం ఉంటే మనకెంత ఉండాలి? 74 ఏళ్ల వయసులో 200 ప్రచార సభలు చేసిండు నరేంద్ర మోడీ గారు. ఎన్ని చేసిండు? మీరు 200 ఓట్లను అడగలేరా? 200 ఇళ్లపై నీ సర్పంచ్ని గెలవలేవా? 200 ఇళ్లపై నువ్వు దండం పెడితే ఇంటికి 4 ఓట్లు పెడితే ఎన్నైనాయి తమ్మి? 200 ఇళ్లు ఇంటూ 4 ఓట్లు ఎన్నైనాయి? ఏదో పెద్ద సర్పంచ్ 5,000 ఉన్న సర్పంచ్ తప్ప మిగతా అన్ని ఊర్లలో నువ్వు 200 ఇళ్లపై రేపటి నుంచి దండం పెట్టు. ఎంతవా గెలవా? సర్పంచ్ అయితమా కామా? పెద్ద యుద్ధం ఉందా? కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారికి ఏమైనా నడవమంటున్నా నేను మిమ్మల్ని? వేరే ఊరికి కొమ్మంటున్నా? చెప్తలేను కదా. ఏం చేయండి? మీ ఊర్లో మీరు 75 ఏళ్ల మోడీ గారిని యాడ్ చేసుకోండి. మోడీ గారు 200 సభలు తిరిగిండు. ఎప్పుడైనా ఇట్లా శబ్దాలు వచ్చినాయి సార్కి? ఎప్పుడైనా నిద్రపోయిందా? ఎప్పుడైనా అలసిపోయిందా? మరి మనకేమైంది? ఏమైంది? ఒక్కలనే చక్క కూర్చురా, సగం మంది తెటగిలేసి నడవలేము, మాట్లాడలేము, పని చేయలేము, ప్రచారం చేయలేము. గెలువమని టికెట్ ఇస్తే గెలుస్తా అంట వాడు. ఇట్లయితే ఎట్లయితుంది? బరాబర్ గెలుస్తారు కదా, నాకు బీఫామ్ ఇచ్చి చూడు అని చెప్పాలా వద్దా? ఈసారి సీనుకి నా దగ్గర పైసలు లేవంటారు కొందరు. ఇక మరి నువ్వు ఎప్పుడైతే లీడర్వి? నీకు లీడర్ కావాలనంటే పైసలు కాదు, నీకు లీడర్ కావాలని ఉంటే పట్టుదల కావాలి. ఇలా పంచముఖి హనుమాన్ కాడికి వెళ్ళి బయలుదేరదామన్నాం. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఎండ కొడుతుంది ఎందుకు రాగని నాన్నే కార్యకర్తలు రాగంటే ముందుగా మోటార్ సైకిల్ స్టార్ట్ అయినాయి. అయినాయా కాలేదా? వచ్చినవా రాలేదా? ర్యాలీగా వచ్చినవా? ఇగో ఇది మన స్పిరిట్ ఉండాలి. ఉంటుందా? మన నాయకుడు ఎవరు? రోజు ఎన్ని గంటలు పని చేస్తుండు సారు? మీరు 4 గంటలు చేయండి. 200 ఇల్లు 4 గంటలతో డివైడ్ చేయండి. రోజు 200 తిరగకుండ్రి. రోజు 50 ఇల్లు పెట్టుంది. ఎన్ని ఇల్లు? అరే మొన్ననే వచ్చినావు కదా బాయ్, ఏ ఓటేసినాం కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఉంటుంది. ఏం లేదక్క ఓటేసి గెలిపించినావు కదా ఇంత స్వీట్ ఇద్దాం వచ్చినా అడు. ఆమెనే స్వీట్ తెచ్చి ఉంటా నీకే పెట్టిపోతాడు. ఎందుకు తమ్మి నేనే ఇస్తా స్వీట్ నీకు ఉంటుంది. ఉత్తరం తిరుగుతుంటే టైం పాస్ కి చెప్పు అక్క మన మాట ఓటేసి మా రగన్నని గెలిపించారు కదా, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పక్క మేము మా రగన్న దగ్గరికి దొరకపోతామని కళ్ళు ఉత్తగా. అరే పోరాలు ఓట్లు అయిపోయినాక కూడా ఇంత ప్రేమ వస్తున్నారు అంటే ఇక వీళ్ళ లీడర్లు అని చెప్పి సమాజంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉండగలుగుతామా? ఉండలేమా అనడం చేతులు ఎత్తుంది. ఉండలేవా? సతీష్కి ఏమింటుండే ఆయనకు అర్థమవుతలేదు. సో అందుకనే ఏదైనా పని చేస్తే తన్ మన్ ధన్ అన్ని పెట్టి చేయాలి. యంత్రంలా ఉండొద్దు. డూడు బస్ అన్నలాగా ఏ చెప్పినా శైలి ఎత్తిరు అనుకోరు. ఇక అప్పుడప్పుడు ఇట్లా దొరికిపోతారు దొంగల్లాగా.
అంటే మీరు నా స్పీచ్ ఇంటూరా ఇంటలేరా అనేది ఒకటినే తెలిసిపోయింది. సతీష్ అన్న సతీష్ పక్కన ఉండేది. ఓకే. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే నేను కూడా మీలా చాలా చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చిన. ఎప్పుడైనా మా ఊరికి వచ్చే ఒప్పుకుంటే మా అమ్మ నేను ఉన్నా లేకున్నా ఇంత ఛాయ్ వస్తుంది మా ఊరికి వదిలి. ఇప్పుడు లేదు, మా అమ్మ కన్నాపరేషన్ ఎల్వి ప్రసాద్ లో ఉంది, రేపు మాపు వస్తుంది. చాలా చిన్న పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన. ఇంతే ఉంటుంది ఊరు. చూస్తే మా ఇల్లు చూస్తే మా స్థితిగతులు తెలుస్తాయి. అయినా మా అమ్మ అంటే ఊరికి ఎందుకు నీకు పోయేగాలం రాజకీయాలు ఎందుకు ఊరికి ఇంటికాడు ఉండవుతుంది. అయినా కష్టపడి చెప్పిన మా అమ్మకి నాకు రాజకీయమే వృత్తి, నేను పుట్టింది పెరిగింది నీ దగ్గరైనమ్మా, నేను గెలవాల్సింది బతకాల్సింది రాజకీయాలేనమ్మా, నేను జనంలో అయితేనే ఎక్కువ రోజులు బతుకుతా, ఒంటరి ఉంటే ఎక్కువ రోజులు బతుకా అని చెప్పి ఎప్పటికీ 10 మందిలో ఉండి 10 మందిలో పని సుఖమని చెప్పి తిరుగుతాను తప్ప ఒంటరిగా తినటం కాదు. ఒంటరిగా తినూరి మంచిగా సీనాన్ని ఇంటికి పోయి మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినూరి, కానీ పని చేసినప్పుడు మాత్రం 10 మందిని కలుపుకొని తిరిగి బరాబరి లక్ష్య సాధనకి రీచ్ అవుతాం. దానికి సజీవ తార్కాణం ఎంఆర్పీఎస్. 3 దశాబ్దాలుగా అనేక పార్టీలు అనేక రకాల ప్రలోభాలు, ఎమ్మెల్సీ ఇస్తామని, ఎంపీ ఇస్తామని, రాజ్యసభ ఇస్తామని, మంత్రి పదవి ఇస్తామని, మా పార్టీకి రా ఉద్యమాన్ని అమ్మేయమని ఆపేయమని రకరకాల ఒత్తిళ్లు పెట్టిన మొక్కవోని దీక్షతోటి ఒక లక్ష్యాన్ని చేరాలని పనిచేస్తున్నటువంటి పార్టీ ఎంఆర్పీఎస్. అది ఈ రోజు నరేంద్ర మోడీ గారు గుర్తించింది కాబట్టే మనతో పాటు కలిసి వాళ్ళు అడుగులేస్తా ఉన్నారు. ఎంఆర్పీఎస్ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇంతకంటే ఎక్కువసేపు మిమ్మల్ని వరించడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా బూత్ అధ్యక్షులందరికీ ఒక విజ్ఞప్తి, ఎక్కడ సమస్య వచ్చినా ఏం సమస్య వచ్చినా దయచేసి నేరుగా నాతో కాంటాక్ట్ చేయండి. ప్రతి బూత్ అధ్యక్షుడు నా ఫోన్ నెంబర్ దొరికినంత అంకగా ఎవరి ఫోన్ నెంబర్ దొరకదు. కొన్నిసార్లు నేను ఫోన్ ఎత్తలేకపోతే దయచేసి ఒక లైన్ SMS పెట్టు. ఇప్పుడు మీటింగ్ లో ఉన్న మౌతనే ఉంది ఫోన్, దాదాపు 100 మిస్ కాల్లు ఉంటాయి నాకు. మళ్ళీ కాల్ ఎక్కినాక ప్రయత్నం చేస్తా. అందుకని రాగన్న మా ఫోన్ ఎత్తుతలేడని బాధపడకూడదు. కొంతమంది మిత్రులు దోస్తులు కూర్చోబెట్టుకుని రాత్రి 11, 12కి చేస్తున్నారు. దానికి అట్లాంటి పని చేయకూడదు. నేను ఎప్పుడైనా ఫోన్ ఎత్తుతా. 12 గంటలకు ఫోన్ వచ్చిందంటే నేను అనుకుంటా ఎవరికైనా యాక్సిడెంట్ అయిందో, పోలీసు వాళ్ళు పట్టుకుపోయారో, ఏమైనా ఆపదలు ఉన్నాడేమో నేను ఎత్తుతా. ఆయన 4 దోస్తులు కూర్చోబెట్టుకుని స్పీకర్ అని చెప్తాడు. చూసినావా మా ఎంపీ సాబ్ 1 గంట రాత్రి కూడా ఎత్తిందో అని చెప్తాడు. ఆయన నీకు అన్నం పెడతా పోయి నేను 1 గంటకు కూడా ఎత్తుతా, కానీ నన్ను కాపాడుకుంటే 4 ఏళ్ళు మీకు సేవ చేస్తా. రాత్రి నిద్రపోకపోతే కొద్దిగా బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే ఇంకా సత్యాన్ని తింటే ఎడాపెడ అట్లా కనబడ్డదల్లా తిట్టాల్సి వస్తుంది. అట్లా చిన్న చిన్న తప్పులకు కూడా మాటలు అనాల్సి వస్తుంది. అందుకని దయించి సంయమనంతో ఉండండి. గెలుపు మనది, భవిష్యత్తు మనది, భారతదేశాన్ని నడిపేది, భారతదేశ ప్రజల్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ. అంత గొప్ప పార్టీలో సభ్యులైనందుకు మీరందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ భోజనాలు కోరినాక నేను 1 గంట ఉంటా. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. మీరంతా భోజనాలు